హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కనుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈ 20,000 రూపాయలు ఇప్పుడు మనకు ఒకేసారి ఈ సంవత్సరం సంబంధించి ఒకేసారి డబ్బులకు విడుదల ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క డబ్బులను విడుదల వారీగా విడుదల చేయాలి, కానీ ఈ సంక్రాంతి కానుక ఒకేసారి 20,000 రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఎందుకు ఒకేసారి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఏంటి, ఇక ఎప్పుడు డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ కూడా వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం రైతన్నులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారన్నమాట. ఇక ఏ రైతుకు డబ్బులు వేయబోతున్నారు ఏంటి, మనకు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఒకేసారి మొత్తం డబ్బులు ఎందుకు ఇస్తున్నారనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతు కూడా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా కింద పీఎం కిసాన్ కింద మనకు 3 విడతల్లో 6,000 మొత్తం కలుపుకుంటే 20,000 రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక జనవరి 2వ తారీఖున అయితే కేబినెట్ మీటింగ్ ఉంది. ఈ జనవరి 2వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపైన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికీ ఈ డబ్బులను రైతులకు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఇక విడతల వారీగా కాకుండా మనకు తొలి విడత డబ్బులు ఇస్తామని మనమంతా అనుకున్నాం, కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో సమావేశాల్లో 4 నెలల కాలానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 4 నెలల బడ్జెట్లో కేవలం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం దాదాపుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 51 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 4,500 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట. ఈ నేపథ్యంలో ఒకేసారి ఒక్కొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. కాబట్టి ఈ నెల 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ అనేది కీలకంగా కాబోతుంది. ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది ఈ పథకాలను చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ రావాలంటే, అలాగే ఇన్పుట్ సబ్సిడీ రావాలనుకున్నా కూడా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎంపీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఎవరైతే ఈ ఈకేవైసీ ఎన్పీసీ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదన్నమాట. ఇక ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 2 విడతల డబ్బులు అయితే విడుదల చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం 3 విడతల 6,000 రూపాయలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం మాట మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల్లో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరానికి సంబంధించి 17వ విడత 18వ విడత 2,000 డబ్బులను 4,000 రూపాయల డబ్బులు విడుదల చేసింది. ఇంకా ఒక్క విడత డబ్బులు అయితే విడుదల చేయాలి, అంటే 19వ విడత మాత్రం విడుదల చేయాలి. విడత 2,000 రూపాయలను కూడా ఈ సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా దాదాపుగా 4,500 కోట్ల రూపాయల కేటాయించింది. కాబట్టి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. బట్ ఈ 3 నెలల్లో ఆర్థిక సంవత్సరం వస్తుంది. కాబట్టి
ఏపీ కేటాయించినటువంటి బడ్జెట్ని మనకు రైతులకు ఇవ్వాలి కాబట్టి మనకు ఒకేసారి రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక జనవరి 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం అయితే తీసుకొని రైతులందరికీ కూడా ఈ యొక్క ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు వస్తాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు, అటవీ భూమి సాగు చేసుకునే వాళ్ళు, అలానే దేవాలయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులకు కూడా ఒకేసారి వరకు 20,000 రూపాయలు ఇవ్వడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పట్ల మనకు ఆయన ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే లేట్ అయిపోయింది. ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది. రబీ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో తప్పకుండా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆయన సిద్ధమయ్యారు. కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా డబ్బులు వస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. తప్పకుండా మీకు అర్హత ఉంటే చాలు. ఒక్కొక్క రైతుకు కూడా వాళ్ళ అర్హతను బట్టి సంవత్సరానికి 20,000 రూపాయలు, ఈ సంవత్సరానికి సంబంధించి 20,000 రూపాయలు ఒకేసారి రైతులకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. జనవరి 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని సంక్రాంతి నుంచి కూడా రైతుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరఫున 6,000 రూపాయలు మొత్తం కలుపుకుంటే ఒక్కొక్కరికి కూడా 20,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి రిప్లై ఇస్తాను.